జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హేయ్, నువ్వేంటి నా రూమ్లో? ఇది నీ రూమ్ అని బయట బోర్డు ఏమైనా ఉందా? ఖాళీగా ఉందని చీర మార్చుకోవడానికి వచ్చాను. అయినా ఏంటయ్యా నువ్వు ఆడపిల్ల చీర మార్చుకుంటూ ఉంటే అలా చూస్తూ ఉంటావా? బుద్ధి లేదు. బుద్ధి లేదా? చూస్తూ ఉన్నానా? కామెడీ చేయడానికి కూడా కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. నువ్వు నీ పిచ్చి జోకులు. ఏంటి ఇది జోకా? కాక మరేంటి, అసలు నువ్వు గదిలో ఉన్న విషయమే నువ్వు బెడ్ మీద పడే ముందే తెలిసింది. అదే ముందు తెలుసుంటే గదిలో అడుగు పెట్టగానే అవతలికి తోసేసేవాణ్ణి. అసలు నా గదిలోకి ఒక అమ్మాయి అడుగు పెట్టడమే నేను భరించలేను అంటే దీన్ని ట్రయల్ రూమ్లా వాడతానంటే అది నాకెంత ఎలర్జెటిక్ విషయమో తెలుసా నీకు? ఐ హేట్ దిస్. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. ఏంటయ్యా ఓ పెద్ద అరుస్తున్నావు? ఈ గది నీ గదని ముందే తెలుసుంటే చచ్చినా నేను వచ్చుండేదాన్నే కాదు. ఏదో బై మిస్టేక్ లో వచ్చానని ఓ తెగ ఓవర్ చేస్తున్నావే. చిచి, నీతో వాగడం నాకు అయ్యే పని కాదు. త్వరగా రెడీ అయ్యి బయటికెళ్ళు. గదంతా యాసిడ్తో కడిగించాలి. అలాగే తమరి ఫేస్ కూడా కడుక్కోండి అదే యాసిడ్ లో. పక్కకి రమ్మని పిలిచింది ఇలా మోహాలు చూసుకోవడానికా? ఏంట్రా విషయం? అసలు ఇక్కడ ఏం జరుగుతుందన్నయ్య? హిమ సీమంతం ఫంక్షన్, అది కూడా తెలియట్లేదా? నేను అడిగింది ఫంక్షన్ ఏంటి అని కాదు, ఈ ఫంక్షన్లో మీ ఇద్దరి ఇంటెన్షన్ ఏంటని. ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్నారు. అసలేంటి సంగతి? మీరు కలిసి చేస్తేనే కదా మేమిద్దరం ఒకటయ్యేది. ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు ఇలా ఉన్నారు? నేను బానే ఉన్నానక్క, కానీ ఈయనే ఈగోకి లోగో లాగా తిక్కకి టీం లీడర్ లాగా ప్రవర్తిస్తున్నారు. హలో, నా ప్రవర్తన నా క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. నువ్వు కరెక్ట్గా ఉంటే నేను కరెక్ట్గానే ఉంటాను. నాకు తిక్క రేగితే తిక్కకి టీం లీడర్లా కాదు, దానికి సీఈఓలా కూడా ప్రవర్తిస్తాను. మైండ్ ఇట్. ఏంటి వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే నీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటున్నావా? బిహేవ్ యువర్ సెల్ఫ్. అనయ్య అనయ్య ప్లీజ్, మనలో మనమే ఇలా మిస్అండర్స్టాండింగ్స్తో ఈగోస్తో ఫైట్ చేసుకుంటే ఎలా చెప్పండి?
అవును కృష్ణ, కాస్త అర్థం చేసుకో. అసలే పరిస్థితులు బాగోలేవు. మాకు టెన్షన్ పెరిగిపోతూ ఉంది. నువ్వున్నావనే ధైర్యంతోనే కదరా మేము ఏ టెన్షన్ లేకుండా ఉన్నాం. ఇప్పుడు ఇలా నువ్వే లైట్ తీసుకుంటుంటే మా లైఫ్ ఏమైపోవాలి చెప్పు. మరి నేనేం చేయాలరా? ఎంతో ప్లాన్ చేసి కష్టపడి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తే ఏం చేశారు వీళ్ళిద్దరూ? ఈ మహాతల్లేమో పెళ్లి పీటల వరకు వచ్చాక పేరెంట్స్ కావాలి, హోమ్ సిక్ అయ్యానని పెళ్లి క్యాన్సిల్ చేసుకుని పోయింది. పెళ్ళేమైనా స్కూలా సాకులు చెప్పి ఇంటికి వెళ్ళడానికి? విష్ణు సంగతి పక్కన పెడదాం. ఇదిగో ఈ మహాతల్లి, ఈవిడికి ముందే చెప్పాను ఈ పెళ్లి తప్ప ఇక్కడ మరో ఆప్షన్ లేదు అని. ఎలా ఒప్పిస్తావో విష్ణుని పెళ్లికి ఒప్పించి గుడికి తీసుకురమ్మని చెప్పాను. ఏం చేసింది? ఊరికే దేవుడికి గుళ్ళో దండం పెట్టుకోవడానికి పిలుచుకొచ్చినట్టు విష్ణుని పెళ్లి దగ్గరకు తీసుకుని వచ్చింది. మొక్కుబడి కార్యక్రమం చేసింది. చివరికి పెళ్లి లేదు, తొక్క లేదు అంటూ నన్ను పెద్ద ముద్దపప్పుగాని చేసింది. ఇంకా ఇప్పుడు నేనే ఉంది చేయడానికి? మీ జంటకి మెయిన్ పెళ్లి పెద్ద ఈవిడే కదా. ఇదంతా ఏదో ఈవిడ దగ్గర ఏడ్చి ఈవిడతోనే మాంగళ్యం తంత్రానేనా అంటూ పెళ్లి జరిపించుకోండి. ఏంటండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు మరీ అంత వెటకారంగా ఉందా? నేనేదో కావాలని ఆ పెళ్లిని చెడగొట్టినట్టు మాట్లాడుతున్నారు. ఆ రోజు అక్కని పెళ్లికి ఒప్పించి అక్కడి వరకు తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ అనుభవించానో మీకేం తెలుసండి? పెళ్లికి ఏర్పాటు చేయడం, మేమింకా రాలేదు అని ఎదురు చూడడమే కదా మీ దృష్టిలో స్ట్రగుల్ అంటే? అక్కడ మా వెనక ఉన్న అమ్మ నాన్న అనే ఎమోషన్ మాకు ఎంత బరువైందో మీకేం తెలుసు? ఆ పెళ్లి గాని జరిగితే దానివల్ల మా అమ్మ ప్రాణమే పోయేది. అప్పుడు మీరైనా ఎవరైనా ఏం చేసేవాళ్ళు? మహా అయితే జరిగిన దానికి సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత అంతా లైట్. అప్పుడు మా వల్ల జరిగిన ఆ తప్పుకు మేము జీవితాంతం ఎంతగా కృంగిపోవాల్సి వచ్చేదో మాకు మాత్రమే తెలుస్తుంది. ఎవరు ఓదార్చినా ఆ తప్పు ఒప్పైపోదు. అయినా మాకున్న ఈ బాధలు ఆల్రెడీ కోపంలో ఉన్నా మీకెలా అర్థమవుతాయి? ఒకవేళ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా మీరెవరికి ఛాన్స్ ఇవ్వరు కదా. బాధలు, ఎమోషన్స్ మీకే కాదు, ఇక్కడ మాకు ఉన్నాయి. కానీ కొన్ని కావాలనుకుంటే కొన్ని చేయాలి. తప్పదు కాబట్టి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.